నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 145 9th స్టాంజా 145వ కీర్తన 9వ చరణం. యెహోవా అందరికీ ఉపకారి. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించండి, మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అందరికీ ఉపకారి, అనగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మంచి చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఆయన చేయు ఉపకారమునకు మానవుడు తలంచే ఏ విధమైనటువంటి స్థితిగతులు అవి ఎంతమాత్రము కూడా అవి అడ్డు కాదు. భేదమేమీ లేదు, వ్యత్యాసమేమీ లేదు. మానవులందరినీ సృజించినటువంటి దేవుడు గనుక ఆయన అందరికీ ఉపకారి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 వర్డ్స్ 34 and 35. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34-35 వచనాల్లో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నారు. నిజమే, ఎవరైతే ఆయనకు భయపడి నీతిగా నడిచేటటువంటి వారుగా ఉంటారో, ఈ అర్హత మానవుని జీవితంలో ప్రభువారు ఆయన మంచి చేయుటకు కారణమై ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ విధమైనటువంటి భేదము లేకుండా ప్రభువునందు ఎవరైతే విశ్వాసముంచి ఆయనకు భయపడి నీతిగా నడుస్తారో, అట్టి వారిని ఆయన అంగీకరించేటటువంటి దేవుడై ఉన్నారు. ప్రాంత భేదము, మానవుడు తలంచే ఏ విధమైనటువంటి భేదము లేక ఆయన అందరికీ ప్రభువై ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ ఏ పరిస్థితుల దృష్ట్యా చింతిస్తున్నారు, ఆధారపడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు మేలు జరుగుతుందా అనేటటువంటి ఆలోచనలో మీరున్నారా? అయితే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన అందరికీ ఉపకారి. ఆ ఉపకారి అయిన దేవుడు మీ జీవితంలో కూడా ఆయన మంచి కార్యం చేయబోతున్నారు. దానిని పొందుటకు మనము కలిగి ఉండవలసినటువంటి అర్హత ఆయనకు భయపడి నీతిగా నడుచుట. ఇట్టి లక్షణం మీ జీవితంలో కలిగి ప్రభువు చేయు కార్యములను పొందుదురుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు. మీరే సర్వ మానవాళి జీవితాలలో ఉపకారం చేసేటటువంటి దేవుడై ఉన్నారు. నీవు తప్ప మరి ఎవరి నుండి మేము మంచిని పొందలేం గనుక విన్న వాక్య ప్రకారంగా మీ ఎదుట మేము భయము కలిగి విశ్వాసంతో కూడినటువంటి నీతిని మేము కలిగి నడిచి మీ దీవెనలు పొందటానికి సహాయం చేయండి. పరిచర్లో ఉన్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందినటువంటి వారిని కూడా ఆశీర్వదించండి. కృపాక్షేమములు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.